Hello Sancharis, welcome back to my channel Satya Sanchari and good morning. డే 2 మేము ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ లేచి ఇలాగా బయటకైతే ఊరు చూద్దామని వచ్చాం. నైట్ అయితే మేము పడుకునేసరికి 11:30 12 అయింది. అందుకే మేము మార్నింగ్ కొంచెం లేట్గా లేవాల్సి వచ్చింది. జస్ట్ చిన్న విలేజ్, చిన్న చిన్న ఇల్లులు, చుట్టూ గ్రీనరీ, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ప్రతి సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వస్తాం. ఈ చిన్నప్పుడు మామయ్యాల కొడుకులతోటి మామయ్యాల కూతురులతోటి అక్కడ అది మా ఆ గుడి వెనకాల ఉన్న చెట్టు అంతా మా ప్లేయింగ్ ప్లేస్. సో అక్కడ ఆడుకుంటాం, ఇక క్రికెట్ అయినా ఏదన్నా కబడ్డీ అయినా అలా ఆడుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అదంతా సమ్ బిల్డింగ్స్ కట్టేసి అలా ఉంది. కానీ అంటే అమ్మమ్మకి ఎలా సాయం చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్ మా వెంకటేష్. ఇప్పుడు టైం వచ్చి 8 అయింది. సో మేము డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా దర్శనం చేసుకుంటాం. ఇప్పుడైతే మనం బ్రో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది శ్రీశైలం. ఓకే మరి వెళ్ళే దారిలో వేడివేడి ఇడ్లీతో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే మనం ఎక్కడ ఆగకుండా శ్రీశైలం అయితే వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాను కదా. సో చింతల దగ్గర మనకి టైగర్ జోన్ వస్తుంది. అసలు ఆ ప్లేసెస్ అయితే చాలా మారులెస్గా ఉంటుంది. డోంట్ మిస్ ద గైడ్. చూసారు ఈ ల్యాండ్స్కేప్స్ అయితే ఎంత బాగున్నాయి అసలు. నాకైతే ఈ నేచర్ని చూస్తుంటే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అబ్బా అటు ఇటు గ్రీనరీ మధ్యలో మనం అలా వెళ్తుంటే ఏం ఫీల్ ఉందబ్బా. నాకు బేసిక్గా కవిత్వాలు అవి రావు, కానీ ప్రకృతిని చూశాక నాకు ఒక కవిత్వం చెప్పాలనిపిస్తుంది. అరుణోదయ వేళలో అడవిలో బాట, ఆహ్లాద గాలిలో మనసు పులికింత, చిగురుతున్న చెట్ల గుండా వెళ్తున్న వేళ, చిరుపాటల వంటి పక్షుల పాటలేలా. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం కొంచెం సేపట్లో అయితే శ్రీశైలం అయితే చేరుకుంటాం. మనమైతే శ్రీశైలం శిఖరం దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగోండి మీకు కనిపిస్తుంది కదా, అదే శిఖరం అన్నమాట పైన. మనమైతే ఇప్పుడు ఆంధ్ర నుంచి అదే మహానంది నుంచి రూట్ నుంచి వచ్చాం కాబట్టి మనం ఇటువైపు వస్తున్నాం. యాక్చువల్గా హైదరాబాద్ అయితే రైట్ సైడ్ ఇదే మీకు కనిపిస్తుంది కదా, రైట్ సైడే వెళ్ళాలి మనం హైదరాబాద్ అయితే. మేమైతే శ్రీశైలం వచ్చి గుడికి 100 మీటర్స్ దూరంలో ఈ గౌరీ సదనంలో అయితే రూమ్ తీసుకున్నాం. తర్వాత అయితే మేము ఫ్రెష్ అయ్యి ఇలాగా దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళే దాంట్లో మాకు ఈ షాపింగ్ ఏరియా అయితే కనిపించింది. ఇక్కడైతే చాలా షాపులు ఉన్నాయి, ప్రతిదీ దొరుకుతుంది అనుకుంటా.
మల్లికార్జునేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాత ప్రసాదం కూడా స్వీకరించి మాకు ఎగ్జాక్ట్లీ 12:30కి బయలుదేరితే ఇప్పుడు ఎంత అయింది? 2:30 అయిందా? సో 2 hours పట్టింది మొత్తం ప్రసాదాలు స్వీకరించడానికి అండ్ దర్శనానికి. ఇప్పుడైతే మేము నెక్స్ట్ ఇక్కడ చూడవలసిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మేము పాతాళగంగా చూడాలనుకుంటున్నాం. సో లెట్స్ గో గైస్. అక్కడ రోప్వే కూడా ఉందంట. రోప్వే కూడా ట్రై చేద్దాం. ఓకే. यार पंचायत మేము చాలా స్టెప్స్ కిందకి దిగి వచ్చి ఈ పాతాళగంగకి అయితే చేరుకున్నాం. పాతాళగంగ అంటే కృష్ణానది అనమాట. సో మనం కిందకు వచ్చాం. చూసారా ఇక్కడ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, వేసవకాలం కాబట్టి. యాక్చువల్గా బోట్స్ కనబడుతున్నాయి కదా, బోట్స్ వరకు ఉంటుంది వాటర్. అది వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్ట్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది మనకి. ఒక స్వీట్ ఇప్పుడు ఎంత 140 500 ఎంత 140 460 అప్పుడు ఏ క్లాస్ అమ్మా ఎంత నేను ఇవ్వాలా నీకు 500. సో చూసారుగా, మేము మెట్లు దిగి వచ్చి నిమ్మరసం అయితే తాగుదామని షాప్ దగ్గరికి వెళ్ళాం. అక్కడైతే ఇద్దరు బుడ్డోళ్ళతో మా వాడైతే మామూలు కామెడీ చేయలేదు. యాక్చువల్గా రెడ్ షర్ట్ బుడ్డోడు మొత్తం ఎంత అయిందిరా అంటే లెక్కేసి సరిగ్గా చెప్పలేదు. మేమైతే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వైట్ షర్ట్ బుడ్డోడు వచ్చి ఎరా ఏమైందని చెప్పి మధ్యలో వచ్చి ఇంటర్వ్యూ అయ్యాడు. మామూలు కామెడీ లేదు. సరే, ఇప్పుడైతే మనం కొండపైకి ఈ రోప్వే మీద అయితే వెళ్తున్నాం. రోప్వే ఎంట్రీ. టికెట్ ఎక్కడ తీసుకెళ్తా? మేమైతే టికెట్ తీసుకుని అలా అయితే క్యూలో అయితే నుంచున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి మనిషికి 60 రూపీస్. ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం డ్యామ్ కూడా క్లియర్గా కనబడుతుంది.
మేమైతే కొండపైకి వచ్చేసాం. ఇక్కడ ఈ రోప్వే ఆపరేటర్ని మోటారు ఎంత హార్స్ పవర్ అని అడిగితే వాళ్ళు వచ్చేసి 60 హార్స్ పవర్ అని చెప్పారు. జనరల్గా మన ఇంట్లో 1 and 2 HP వాడతాం, ఇక్కడ 60 HP అంటే వామ్మో. అనుకున్న టైం కాకుండా ఇక్కడ చాలా టైం పట్టేసింది. సో మేము ఇంకా ప్లాన్ చేసాం హటికేశ్వరం అండ్ శిఖరం, పాలజార, పంచదార ఇవన్నీ చూద్దాం అనుకున్నాం. బట్ ఇప్పుడు మేము రూమ్ వెకేట్ చేసి మేమైతే శ్రీశైలం డ్యామ్ చూసి అటు నుంచి అటు హైదరాబాద్ వెళ్ళిపోతాం. మాకు రూమ్ దగ్గర ఈ పోస్టర్ అయితే కనబడింది. శ్రీశైలంలో చూడవలసినవి అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే సాక్షి గణపతి దేవాలయం, రెండోది హటకేశ్వరం, అక్క మహాదేవి గుహలు, శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం, అలాగే శ్రీ శేఖరేశ్వర స్వామి దేవాలయం, పాతాళగంగ రోప్వే, శ్రీశైలం డ్యామ్, ఇవేనండి మోస్ట్లీ చూడాల్సినవి మనం. ఇక మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాం. వెళ్ళేదారిలో సాక్షి గణపతి దేవాలయం అయితే కనిపించింది, ఇక్కడైతే దర్శనం చేసుకుంటున్నాం. ఈ గణేశుడు మనం శ్రీశైలం దర్శించుకున్నట్టు ఆ కైలాసంలో ఉన్న స్వామికి అయితే వెళ్ళి సాక్ష్యంగా చెప్తారంట. అందుకే మనకి సాక్షి గణపతి దేవాలయం అని పేరు వచ్చింది. మనమైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. కింద వచ్చేసి శ్రీశైలం డ్యామ్ అయితే ఉంటుంది. ఆ డ్యామ్ చూసుకుని మనమైతే అలాగైతే కృష్ణా నది దాటేసి తెలంగాణ ఆంధ్ర బార్డర్ అయితే క్రాస్ చేసేద్దాం. మేమైతే హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి నైట్ 1 గంట అయితే అయ్యింది. ఓకే సంచరీస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.